హాయ్ స్టూడెంట్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్ నుంచి వన్ మోర్ క్వశ్చన్ అండి. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:5 అండ్ దేర్ సమ్ ఈజ్ 192. ఫైండ్ ద డిఫరెన్స్. చూడండమ్మా, టూ నెంబర్స్ ఉన్నాయి, ఏ అండ్ బి అనుకున్నాము. వీటి మధ్య రేషియో ఎలా ఉందంటే చూడండి, ఏముందో 3:5గా ఉందమ్మా. 3:5. ఏ అండ్ బి అనే టూ నెంబర్స్ తీసుకుంటే వాళ్ళ మధ్య రేషియో 3:5గా ఉంది. ఇంకా వారి యొక్క సమ్ ఎంత, ఏ ప్లస్ బి చేస్తే ఎంత వస్తుందంటే ఇక్కడ ఏ అనే నెంబర్ని బి అనే నెంబర్ని యాడ్ చేస్తే 192 వస్తుందంట. అయితే ఫైండ్ దేర్ డిఫరెన్స్ అన్నారు. ఫైండ్ దేర్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏ మైనస్ బి తీసుకోవాలా లేకపోతే బి మైనస్ ఏ తీసుకోవాలా అని మీకు క్వశ్చన్ రైజ్ అవుతే మనం రేషియోస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తే ఎక్కడైతే బిగ్ వాల్యూ ఉంటుందో అక్కడ మనము ఆ నెంబర్ అనేది బిగ్ వాల్యూ మనం నోట్ చేసుకోవాలి మైండ్లో. సో ఇక్కడ బి మైనస్ ఏగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఏ షేర్ ఎంత 3, బట్ వాల్యూ తెలుసుకోవాలంటే 3xగా తీసుకోవాలి. అండ్ బి యొక్క షేర్ ఎంత 5, వాల్యూ తెలుసుకోవాలంటే 5xగా తీసుకోవాలి. వీరి యొక్క సమ్ ఎంత 192. సమ్ ఎంతమ్మా 8x, ఎందుకంటే ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి 3x + 5x అంటే మనకు 8x అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 192. 8x అంటే 8 టైమ్స్ ఆఫ్ x కాబట్టి ఇక్కడ 8 అనేది మల్టిప్లై అవుతుంది, అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి 192/8 వేసుకుంటాం. 8 1s are 8, 8 2s are 16, 19లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే 3 మిగులుతుంది, 32 అవుతుంది కాబట్టి 8 4s are 32 అవుతుంది. ఫైనల్గా x వాల్యూ ఎంత అంటే 24 అండి. ఎంతమ్మా 24. ఈ 24 అనే వాల్యూని తీసుకుని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3x అండి. సో x ప్లేస్లో మనము 24 తీసుకోవాలి. 3 టైమ్స్ ఆఫ్ 24 అంటే 72 అండి. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత 72. అండ్ b ఈజ్ ఈక్వల్ టు 5x అండి. x ప్లేస్లో మనం 24 తీసుకుంటే 24 5s are 120 అవుతుంది. సో b వాల్యూ ఎంత 120. సో మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటి, b మైనస్ ఏ తీసుకోవాలి. చూడండి, b మైనస్ ఏ అంటే 120 మైనస్ 72 తీసుకుంటే సో బారో తీసుకున్నప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 10 అయిపోతుందమ్మా. 10లో నుంచి 2 పోతే 8, 1లో నుంచి 7 సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి బారో తీసుకుంటే ఇది 11 అవుతుంది. 11 మైనస్ 7 చేస్తే 4 వస్తుంది. సో ఆన్సర్ 48 అండి. సో ఆన్సర్ ఏంటి 48. ఇలాగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ట్రెడిషనల్ వే అమ్మ, ఇది ఇలానే ఉంటుంది. షార్ట్ కట్ వేలో మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఇదే క్వశ్చన్కి మనము షార్ట్ కట్ మెథడ్లో ఎలాగా సాల్వ్ చేయాలో చూద్దామండి. చూడండి, మనము ఏ అండ్ బి అనే టూ నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క షేరింగ్ ఎంత 3:5 ఉంది కదా. మనం ఇప్పుడు వీళ్ళ షేరింగ్లో నుంచి వీళ్ళ యొక్క వాల్యూస్ తెలుసుకోవాలంటే మనము 3x ఈజ్ టు 5x అని రాసుకుంటామండి. సో వీరి యొక్క సమ్ ఎంత అని చెప్పారు 192 అన్నారు కదా. మరి వీరి యొక్క డిఫరెన్స్ ఎంత, సమ్ తెలుసుకోవాలంటే 3x + 5x ఈజ్ ఈక్వల్ టు 8x కదండి. సో ఈ 8xని మనము 192కి ఈక్వల్ చేయాలండి. 8x ఈజ్ ఈక్వల్ టు 192. చూడండమ్మా, 8 1s are 8, 8 2s are 16, 3 మిగులుతుంది కదా, ఇక్కడ 32 అవుతుంది. 8 4 32. ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చిందమ్మా 24 వచ్చింది. మరి వీటి యొక్క డిఫరెన్స్ ఎంత 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 2x కదండి. సో ఇప్పుడు మనం x ప్లేస్లో 24ని సబ్స్టిట్యూట్ చేయాలండి. 2 × 24 చేస్తే మీకు ఏమొస్తుందమ్మా 48 వస్తుంది. ఇది మన ఆన్సర్. అర్థమైందా షార్ట్ కట్? థ్యాంక్ యూ అండి.